వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ క్లాస్లో మనం కండిషనల్ స్టేట్మెంట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో కండిషనల్ స్టేట్మెంట్ ఇది ఏంటంటే ఒక కండిషన్ తీసుకొని మనం ఏంటి అది ట్రూ అయితే మనం ఏంటి ఒకటి ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే ఇంకోటి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఆ విధంగా మనకి ఇదే ఉంటాయి ఇక్కడ స్టేట్మెంట్స్. కండిషనల్ స్టేట్మెంట్లో మనకి ఇక్కడ ఇఫ్ అని, ఎల్స్ అని, ఎలిఫ్ అని, నెస్టెడ్ ఇఫ్ అని ఉంటాయి. సో మనం ఒక్కొక్కటి అయితే చూద్దాం. సో ఇఫ్ అనేది చూడండి, ఇఫ్ ఇక్కడ కండిషన్ రాస్తాం కోలన్. ఈ కండిషన్ ఇక్కడ ఉన్న కండిషన్ కనుక ట్రూ అయితేనే దీంట్లో ఉన్న స్టేట్మెంట్స్ అనేటివి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకేనా, మనం ప్రాక్టికల్గా చూస్తాం. సో ఇఫ్ ఇక్కడ రాసే కండిషన్ కోలన్ ఇక్కడ స్టేట్మెంట్స్. ఓకేనా, సో అప్పుడు మాత్రమే మనకేమవుతుంది, ఈ ఇఫ్ కండిషన్ ట్రూ అయితే మాత్రమే దీంట్లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకేనా, ఇది ఇఫ్ స్టేట్మెంట్ గురించి. ఒకవేళ ఇఫ్ కండిషన్ అనేది మనకేమైతే ఫాల్స్ అయింది అనుకోండి, కండిషన్ అనేది ఫాల్స్ అయింది. సో అలాంటప్పుడు మనకి ఏమవుతుందంటే దీనికి ఇఫ్ స్టేట్గా తీసుకొని ఎల్స్ అని రాస్తాను. సో ఎల్స్ ఇక్కడ దీని యొక్క స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇఫ్ మాత్రమే కండిషన్ ఉంటుంది. మనం ఎల్స్ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయితే ఆటోమేటిక్గా ఎల్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దీనికి ఏమి కండిషన్ అనేది పక్కకు రాయం. సో ఇఫ్ కండిషన్ ఈ విధంగా స్టేట్మెంట్స్ ఉంటాయి. ఈ విధంగా సింటాక్స్ ఇఫ్ యొక్క. తర్వాత ఎల్స్ యొక్క సింటాక్స్ వచ్చేసరికి ఎల్స్ కోలన్ ఈ విధంగా దాని యొక్క స్టేట్మెంట్స్. సో కండిషన్ ట్రూ అయితేనేమో ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ యొక్క స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ యొక్క స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇది మనకు ఇఫ్ ఎల్స్. తర్వాత ఎలిఫ్ అంటున్నాను. సో చూడండి, ఇప్పుడు ఎలిఫ్ దీనికి కండిషన్ ఉంటుంది. ఇక్కడ కండిషన్, దీని యొక్క స్టేట్మెంట్స్. ఓకే, తర్వాత నెక్స్ట్ ఎల్స్ దీని యొక్క స్టేట్మెంట్స్. సో చూడండి, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఇఫ్, ఎలిఫ్, ఎల్స్ ఈ మూడు ఉంటాయి. ఎలిఫ్ అంటే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ కండిషన్ ఎక్కడైతే ట్రూ అవుతుందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో సపోజ్ మనకు ఇఫ్ దగ్గరనే కండిషన్ ట్రూ అయింది అనుకోండి, ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ ఎలిఫ్ లో ఉన్న స్టేట్మెంట్, ఎలిఫ్ యొక్క కండిషన్ ట్రూ అయింది అనుకోండి, ఎలిఫ్ యొక్క స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ ఈ రెండు కూడా కాకపోతే చివరిన మనకి ఎల్స్ అయితే, మన ఎల్స్ లో ఉన్న స్టేట్మెంట్స్ అయితే ఎగ్జిక్యూట్ అవుతాయి. చెప్తున్నాను కదా, ఏది ట్రూ అయితే అక్కడ ఆగిపోతుంది, అది ఆ యొక్క స్టేట్మెంట్స్ అంటే ఎగ్జిక్యూట్ అవుతాయి. చివరిన ఏది ట్రూ కాలేదు అనుకోండి, అప్పుడు మనకి ఏంటి, ఈ రెండింటిలో మనకి ఎల్స్ అయితే, మనకి ఎల్స్ యొక్క స్టేట్మెంట్స్ అయితే ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇది మనకి ఎలిఫ్ గురించి. తర్వాత నెస్టెడ్ ఇఫ్. నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటి, నెస్టెడ్ అంటే గుర్తుపెట్టుకోండి, ఒక ఇఫ్ లో ఇంకో ఇఫ్ రాయడం. ఓకేనా, సో చూడండి, ఇప్పుడు ఇఫ్ కండిషన్. ఓకేనా, సో మళ్ళీ దీంట్లో ఒక ఇఫ్ రాసుకోవచ్చు. సో ప్రాక్టికల్గా చూద్దాం ఇది. సో ఒక ఇఫ్లో ఇంకో ఇఫ్ రాసుకోవచ్చు. సో దీని యొక్క స్టేట్మెంట్స్, ఇక్కడ కూడా స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు. కావాలనుకుంటే ఇక్కడ ఒక స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు. సో ఇక్కడ ఒక స్టేట్మెంట్స్ రాసుకోండి. దీంట్లో ఇంకో ఇఫ్, దీని యొక్క స్టేట్మెంట్. అంటే ఇదేంటంటే అవుటర్ ఇఫ్ అండి. దీన్ని ఏమంటాం, అవుటర్ ఇఫ్ అంటాం. దీన్ని ఇన్నర్ ఇఫ్ అంటాం. ఓకే, సో ఇది ఇన్నర్ ఇఫ్, దీని లోపల ఇది ఉంది. సో ఇన్నర్ ఇఫ్. ఇంకా ఈ ఇఫ్కి ఇది ఇన్నర్ ఎల్స్ అండి. ఈ ఇన్నర్ ఎల్స్ రాస్తున్నాను అండి, ఎల్స్. దీనికి ఈ విధంగా మనకు ఇన్నర్ ఎల్స్ వచ్చాయి. ఓకే, సో ఇది మనకు. తర్వాత ఈ ఫస్ట్ అవుటర్ ఇఫ్ ఉంది కదా, అవుటర్ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయితే ఏమవుతుంది, అవుటర్ ఎల్స్కి వెళ్ళిపోతుంది. సో ఈ ఇఫ్కి, అవుటర్ ఇఫ్కి స్టేట్గా ఎల్స్ రాసుకోండి. సో ఈ విధంగా. తర్వాత మీరు దీంట్లో స్టేట్మెంట్స్ అయితే రాసుకోవచ్చు. చూడండి ఈజీగా. ఓకే, సో ఇది మనకి. సో ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ ఇఫ్ దగ్గర అవుటర్ ఇఫ్, ఇది దీని అవుటర్ ఇఫ్ అంటాం, దీని అవుటర్ ఎల్స్ అంటాం. ఓకేనా, సో దీనికి స్టేట్మెంట్ అనుకోండి. సో ఇప్పుడు చూడండి, అవుటర్ ఇఫ్ కనుక ట్రూ అయింది అనుకోండి, లోపల ఇన్నర్ ఇఫ్కి వెళ్తుంది. ఇన్నర్ ఇఫ్ లో కండిషన్ చెక్ అవుతుంది. ఒకవేళ ఇన్నర్ ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఇన్నర్ ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇన్నర్ ఇఫ్ కనుక ఫాల్స్ అయింది అనుకోండి, ఇన్నర్ ఎల్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఒకవేళ అవుటర్ ఇఫ్ ఫాల్స్ అయింది అనుకోండి, మనకు
అవుటర్ ఇఫ్ ఒక కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి మనం డైరెక్ట్ ఎల్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ విధంగా ఇది నెస్టెడ్ ఇఫ్ గురించి. ఓకేనా. సో ఇప్పుడు ఇఫ్ చూసాం, ఎల్స్ చూసాం, ఎలిఫ్ చూసాం, నెస్టెడ్ ఇఫ్ చూసాం. సో ఇప్పుడు నార్మల్ గా ఒక కండిషన్ తీసుకుని అయితే రాద్దాం. సపోజ్ ఇప్పుడు ఏజ్ 50 మనకి పెన్షన్ ఎంత లైక్ 58, 59 ఇయర్స్ వాళ్ళకు ఆ విధంగా పెన్షన్ అయితే వస్తుంది, పెన్షన్ స్కీమ్. సో మనం దానికి సంబంధించిన కండిషన్ రాస్తున్నాం. ఓకేనా. సో మీ గ్రాండ్ పేరెంట్స్ కి ఎప్పుడు పెన్షన్ వస్తుంది? 58, 59 ఆ ఇయర్స్ మధ్యలో మనకు పెన్షన్ వస్తుంది. ఓకే, కండిషన్ పెట్టుకుందాం మనమైతే. ఓకేనా. సో ఇప్పుడు ఇఫ్ మనం ఏంటి ఏజ్ గ్రేటర్ దెన్ 58 అయితే ఏమంటున్నాను? ఏజ్ గ్రేటర్ దెన్ అయితే ఏమంటున్నాను? ప్రింట్ యూ విల్ గెట్ పెన్షన్, యూ విల్ గెట్ పెన్షన్. ఓకే ఓకే. సో ఇఫ్ ఏజ్ ఎంత? ఏజ్ గ్రేటర్ దెన్ 58 అయితే. ఓకే. తర్వాత నెక్స్ట్ ఎలిఫ్ తీసుకుంటున్నాను. ఎలిఫ్ if age equal to 58 అయితే print you will get pension. ఓకే. సో ఈ రెండు కండిషన్ కాకపోతే అప్పుడు ఏమంటున్నాను? ఏజ్ గ్రేటర్ దెన్ 58. ఓకే, ఏజ్ ఈక్వల్ టు 58 ఎల్స్. ఓకే. సో print you will not get pension. ఈ విధంగా చూసుకోండి. సపోజ్ నేను ఇప్పుడు ఏజ్ ఈక్వల్ టు సపోజ్ నేను ఏం చేస్తున్నాను? 50 అని ఇస్తున్నాను, 50 అని ఇస్తున్నాను. ఇప్పుడు ఈ కండిషన్ అనేది ట్రూవా? 50 గ్రేటర్ దెన్ 58ఆ? 50 గ్రేటర్ దెన్ 58ఆ? కాదు. కండిషన్ ట్రూ అయితేనే మనకేం కావాలి? అది ఎగ్జిక్యూట్ కావాలి. సో కండిషన్ అనేది ఏమైంది? ఇక్కడ ఫాల్స్ అయింది. నెక్స్ట్ కండిషన్ చూసుకోవాలి. ఏజ్ ఈక్వల్ టు 58, 50 ఈక్వల్ టు 58 అవుతుందా? కాదు. సో నెక్స్ట్ రిమైనింగ్ ఎల్స్. సో యూ విల్ నాట్ గెట్ పెన్షన్. సో మీ గ్రాండ్ పేరెంట్ 50 ఏజ్ ఉంటే పెన్షన్ రాదు. ఓకేనా. సో ఇది తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఏజ్ ఈక్వల్ టు సపోజ్ 60 తీసుకుంటున్నాను. 60 తీసుకుంటే 60 గ్రేటర్ దెన్ 58 కండిషన్ ట్రూవా? ఎస్ ట్రూ. యూ విల్ గెట్ పెన్షన్, మీకు పెన్షన్ వస్తుంది అంటున్నాను. ఓకేనా. ఇక్కడ కండిషన్ అయిపోయింది. సపోజ్ ఇప్పుడు ఏజ్ అనేది 58 ఉంది. 58 ఉంటే నేనేం చేస్తున్నాను? ఇక్కడ చెక్ చేస్తున్నాను. 58 గ్రేటర్ దెన్ 58 అవుతుందా? కండిషన్ ఫాల్స్. సో ఇది కాదు. నెక్స్ట్ 58 ఈక్వల్ టు 58 అవుతుందా? ఎస్. కండిషన్ ఇక్కడ ట్రూ. సో యూ విల్ గెట్ పెన్షన్. ఈ విధంగా కండిషన్ ఎక్కడైతే ట్రూ అవుతుందో అక్కడ మనకు అనేది ఏమవుతుంది? అదే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ స్టేట్మెంట్ ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎలిఫ్ స్టేట్మెంట్ ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా. సో ఫస్ట్ నుంచి చెక్ చేస్తూ వస్తుంది. సో ఇవేం కాకపోతే ఎల్స్ అయితే వచ్చేస్తుంది. సో నేనేం తీసుకున్నాను? 58 ఏజ్ ఉన్న వాళ్ళకి పెన్షన్ వస్తుంది అని చెప్పాను. సో ఈక్వల్ టు ఉన్నా కూడా పెన్షన్ ఇచ్చాను, గ్రేటర్ దెన్ ఉన్నా కూడా ఇచ్చాను. అంటే 58 ఉండాలి లేదా 58 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి పెన్షన్ ఇచ్చేలాగా నేను రాసుకున్నాను. ఓకేనా. సో ఇది మనకు సింపుల్ గా కండిషన్ స్టేట్మెంట్. ఒకవేళ మీరు కూడా కామెంట్ లో ఏం చేయండి అంటే నేనేం చెప్తున్నాను? 18 ఆర్ 18 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఓటు హక్కు వస్తుంది. ఓకేనా. ఓటు హక్కు ఉంటుంది. సో అప్పుడు మీరు ఓటు వేయగలుగుతారు. సో దానికి సంబంధించి ఒక కండిషన్ రాయగలుగుతారు. సేమ్ ఇదే విధంగా జస్ట్ మీరు ఎలా రాస్తారో చూడండి. ఒకసారి మీరు ఒకసారి కామెంట్ లో పెడితే నాకు కూడా తెలుస్తుంది. సో ఏం చేయండి అంటే జస్ట్ నేనేం చెప్తున్నా కండిషన్ ఏజ్ అనేది 18 అని ఉండాలి, లేకపోతే 18 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి. ఓకేనా. సో 18 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి 18 ప్లస్ వాళ్ళకి ఏంటి మనకు ఓటు హక్కు వస్తుంది. సో దానికి సంబంధించి మీరు ఒక ఇలా తీసుకొని రాయండి. యూ విల్ గెట్ పెన్షన్, లేకపోతే యూ కెన్ ఓటా, లేకపోతే యూ కెన్ నాట్ ఓటా, ఆ విధంగా ఒకటి మీరు రాయండి కామెంట్ లో. ఓకేనా. సో నేను కూడా చూస్తాను కామెంట్ లో పెడితే. సో ఈ విధంగా సింపుల్ అండి. ఇప్పుడు అర్థమైంది కదా. సో ఎక్కడైతే కండిషన్ ట్రూ ఉంటుందో అక్కడ ఆగిపోతుంది. సో ఈ విధంగా అయితే రాసేయచ్చు. ఓకేనా. ఇంకా మీరు ఇఫ్ ఎల్స్ లో కూడా రాసుకోవచ్చు. ఓకేనా. డైరెక్ట్ మీరు
సింపుల్ గా ఇఫ్ ఎల్స్ రాసుకోవచ్చు, ఏదైనా రాసుకోవచ్చు. ఓకేనా? మీరైతే ఏజ్ ఈక్వల్ టు 18+ ఉన్న వాళ్ళకైతే ఛాన్స్ ఉంటుంది ఓటు గురించి, దాని గురించి ఒక ప్రోగ్రామ్ అయితే రాసి చూడండి. ఓకేనా? సో మీరు పైథాన్ ని ఇన్ డెప్త్ గా నేర్చుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో డెమో లింక్ ఇస్తున్నాను, డెమో అయితే చూడండి. అదే విధంగా డెమో నచ్చితే జాయిన్ కండి. సో ఇప్పుడైతే మనం ఏం చేసాం, మొత్తం కండిషనల్ స్టేట్మెంట్ చూసాం కాబట్టి వీటి గురించి ప్రాక్టికల్ గా చూద్దాం రండి. సో ఇప్పుడు మనమైతే ప్రాక్టికల్ గా కండిషనల్ స్టేట్మెంట్ గురించి చూద్దామండి. సో ఇప్పుడు న్యూ ఫైల్ తీసుకోండి. సో కండిషనల్ డాట్ పీవై అని తీసుకుంటున్నాను. ఓకేనా? సో కండిషనల్ డాట్ పీవై అయితే తీసేసుకున్నాను. సో ఇప్పుడు మనమైతే కండిషనల్ స్టేట్మెంట్ గురించి ఫస్ట్ అయితే సింటాక్స్ మనం చూసాం కదా, లైక్ ఏంటి, మనకి ఇఫ్ ఉంటుందని చేస్తాం. ఏమేమి ఒకసారి రాద్దాం కండిషనల్ స్టేట్మెంట్స్ ఏమేమి ఉన్నాయో. ఇఫ్, ఎల్స్, ఎలిఫ్, అదేవిధంగా నెస్టెడ్ ఇఫ్. ఓకేనా? సో ఒక్కొక్క దాని గురించి బోర్డు పైన కొద్దిగా అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసేసాం. ప్రాక్టికల్ గా సింపుల్ గా చూసేద్దామండి. సో ఫస్ట్ మనకు ఇఫ్ యొక్క సింటాక్స్ అయితే చూసేద్దాం. సో ఇఫ్ యొక్క సింటాక్స్ మన కామెంట్స్ పెట్టి రాస్తున్నాను సింటాక్స్ ని. ఇప్పుడు ఇఫ్ కండిషన్ కోలన్, ఓకేనా? సో కండిషన్ కోలన్, ఓకే, తర్వాత స్టేట్మెంట్స్, ఓకే, స్టేట్మెంట్. నెక్స్ట్ ఇక్కడ ఇఫ్ ఒక కండిషన్ ట్రూ అయితేనే ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదా ఎల్స్, ఓకేనా, ఎల్స్, ఎల్స్ కి ఏం కండిషన్ ఉండదు, దాని యొక్క స్టేట్మెంట్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఇఫ్ ఎల్స్ గురించి. ఒకవేళ మీరు తర్వాత ఫస్ట్ అయితే ఇఫ్ ఎల్స్ అయితే ఇవి చూసేద్దాం ఫస్ట్. సో మీకు కూడా సింపుల్ అయిపోతుంది. ఇఫ్ కండిషన్, సపోజ్ కండిషన్ ఇప్పుడు నేను ట్రూ అని ఇస్తున్నాను, డైరెక్ట్ నేను ట్రూ అని ఇచ్చేస్తున్నాను. సో కండిషన్ ట్రూ అని ఇస్తున్నాను. సో ఇప్పుడు ఏమవుతుంది, కండిషన్ ప్రింట్, ప్రింట్, ఓకేనా? సో నేనేం చేస్తున్నాను, ఐఆమ్ ఇఫ్ స్టేట్మెంట్, ఓకేనా, ఈ విధంగా ఇచ్చేస్తున్నాను. ఓకే, సో ఈ విధంగా కొలన్ పెట్టుకోవాలి. సో ఈ విధంగా కొలన్ పెట్టాలి, స్పేసెస్ ఇవన్నీ ఇలా ఈ విధంగా అయితే. తర్వాత ఈ ఎల్స్ కూడా ఇఫ్ స్టేట్ ఉండాలి. సో ఇప్పుడు దీనికి సంబంధించి కొలన్ పెట్టేద్దాను. సో ప్రింట్ ఐఆమ్ ఎల్స్ స్టేట్మెంట్. ఓకే చూడండి, ఐఆమ్ ఎల్స్ స్టేట్మెంట్, ఓకేనా? సో ఇప్పుడు కండిషన్ ట్రూ అని నేనే ఇచ్చేసాను, మనమే ఫోర్స్ఫుల్ గా ఇచ్చేస్తున్నాం కండిషన్ ట్రూ అని, ఇక్కడ ట్రూ అని ఇచ్చేసాను. సో ఇప్పుడు మనకు ఐఆమ్ ఇఫ్ స్టేట్మెంట్ అయితే రావాలి, ఓకేనా? సో ఐఆమ్ ఇఫ్ స్టేట్మెంట్ అయితే రావాలి. సో చూడండి ఐఆమ్ ఇఫ్ స్టేట్మెంట్ అని వచ్చింది, చూడండి ఐఆమ్ ఇఫ్ స్టేట్మెంట్, ఓకేనా? సపోజ్ కండిషన్ అనేది ఫాల్స్ ఇచ్చామనుకోండి, కండిషన్ అనేది ఫాల్స్ ఇచ్చేయండి. ఇప్పుడు ఇక్కడ ఫాల్స్ ఇస్తున్నాను చూడండి. కండిషన్ ఫాల్స్ ఇస్తే ఆటోమేటిక్ ఏం చెప్పాను, ఇఫ్ యొక్క కండిషన్ ఫాల్స్ అయితే ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ఎల్స్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఐఆమ్ ఎల్స్ స్టేట్మెంట్, ఐఆమ్ ఎల్స్ స్టేట్మెంట్ ఈ విధంగా వచ్చేసింది, ఓకేనా? సో ఇదైతే క్లియర్ కదా. తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పాను, ఎలిఫ్ ఉంటుంది. సో ఎలిఫ్ కండిషన్ స్టేట్మెంట్, సో ఈ విధంగా ఇచ్చాను. ఇప్పుడు మధ్యలో ఎలిఫ్ పెట్టేస్తున్నాను నేను ఇక్కడ. ఎలిఫ్ దీని యొక్క కండిషన్ సపోజ్ ట్రూ అని ఇచ్చాను. సో దీని యొక్క కండిషన్ మనకు ట్రూ అని ఇచ్చాను. సో దీని యొక్క ప్రింట్ ఐఆమ్ ఎలిఫ్ స్టేట్, చూడండి. సో ఇప్పుడు కండిషన్ ఎక్కడ ట్రూ ఉందో అక్కడ అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ ఇఫ్ కండిషన్ ఫాల్స్ ఉంది, నెక్స్ట్ ఎలిఫ్ ది ట్రూ ఉన్నది, సో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి ఐఎమ్ ఎలిఫ్ స్టేట్మెంట్, ఓకేనా? సో ఒకవేళ రెండు ట్రూ ఇద్దాం, అప్పుడు మీకు కూడా ఒక ఐడియా వచ్చేస్తుంది. రెండు ఇక్కడ ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్ కూడా ట్రూ ఇచ్చేస్తున్నాను. సో ఇఫ్ స్టేట్మెంట్ కూడా ట్రూ ఇచ్చాను. సో ఇఫ్ స్టేట్మెంట్ కూడా ట్రూ ఇస్తే నాకు ఏమొచ్చింది చూడండి, ఐఎమ్ ఇఫ్ స్టేట్మెంట్, నెక్స్ట్ వెళ్ళలేదు, ట్రూ ఉంది కదా మరి ఇది అలా కాదు, ఇక్కడ ఫస్ట్ చూసుకుంటూ వస్తాం పైనుంచి. ఇఫ్ ఉంటే ట్రూ అక్కడే అయిపోతుంది. ఒక నెక్స్ట్ అది ఫాల్స్ అయితే, ఇఫ్ ఫాల్స్ అయితేనే ఎలిఫ్కి వస్తాం, ఎలిఫ్ ఫాల్స్ అయితేనే ఈ రెండు ఫాల్స్ అయితేనే ఎల్స్కి వెళ్తుంది, ఓకేనా? సో సపోజ్ ఇప్పుడు రెండు కూడా ఫాల్స్ ఇస్తే ఎల్స్ వస్తుంది చూడండి. రెండు కూడా ఫాల్స్ అయితే ఈ రెండు కూడా ఫాల్స్ అయితే అప్పుడు మనకి ఎల్స్ వస్తుంది, ఐఆమ్ ఎల్ స్టేట్మెంట్ అని వస్తుంది చూడండి, ఐఆమ్ ఎల్ స్టేట్మెంట్, ఓకేనా? సో ఈ విధంగా మనకు వచ్చేస్తుంది.
తర్వాత నెక్స్ట్ బోర్డు పైన అయితే ఒకటి లైక్ పెన్షన్ గురించి ఒక ప్రోగ్రామ్ రాసాం. సో ఇక్కడ చూడండి అదే రాస్తాం ఇక్కడ. సో సింపుల్ గా ఇక్కడ ఫస్ట్ అయితే ఏజ్ సంథింగ్ ఎంతో తీసుకో 55 అని. సో నేనైతే ఏజ్ అనేది 58 అయితేనేమో యూ విల్ గెట్ పెన్షన్ అని తీసుకుంటున్నాను. యూ విల్ గెట్ పెన్షన్. సో యూ విల్ గెట్ పెన్షన్. ఓకేనా. సో ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి మనకేంటి అది చూడండి. ఇక్కడ నేను ఏజ్ ఈక్వల్ టు 58. సో ఇక్కడ నేను బై మిస్టేక్ అక్కడ బోర్డు పైన ఒకటి ఈక్వల్ టు పెట్టినట్టున్నాను. జస్ట్ అది అసైన్మెంట్ అవుతుంది. సో ఈక్వల్ టు అది ఆపరేటర్. సో మనకు ఈక్వల్ టు కావాలి అంటే మనకు దీనికి ఈక్వల్ ఏజ్ ఈక్వల్ టు 58 అన్నప్పుడు రెండు ఈక్వల్స్ పెట్టాలి. సో అది అసైన్మెంట్ అవుతుంది. జస్ట్ 58 అనేది అసైన్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు వేరియబుల్ అప్పుడు మనం ఏ విధంగా ఇక్కడ ఒక వేరియబుల్ అనేది ఏజ్ లో అసైన్ అవుతుంది. సో ఇది ఈక్వల్ టు ఇదేంటి రెండు సేమా కాదని చెక్ చేసుకునేటప్పుడు ఈ విధంగా ఇవ్వాలి రెండు ఈక్వల్ టు. సో అందుకోసమే బై మిస్టేక్ అక్కడ నేను మర్చిపోయి ఒక ఈక్వల్ టు పెట్టాను. సో ఒకసారి రెక్టిఫై చేసుకోండి ఎవరైనా బోర్డు పైన యాస్టీస్ ప్రోగ్రామ్ ఉంటుంటే. సో క్షమించండి. సో ఇప్పుడు యూ విల్ గెట్ పెన్షన్. ఓకే. సో ఇప్పుడు యూ విల్ నాట్ గెట్ పెన్షన్ ఈ విధంగా ఇచ్చేసి. ఓకే. సో ఇప్పుడు చూడండి 55 అని ఇచ్చాను. ఇప్పుడు ఏది మనకు ఫస్ట్ దే మనకు ట్రూ అవుతుందా, సెకండ్ ట్రూ అవుతుందా? రెండు కాదు, థర్డ్ వస్తుంది. యూ విల్ నాట్ గెట్ పెన్షన్. ఏజ్ ఇక్కడ 55 కంటే 58 కంటే ఎక్కువనే కాదు 55 అనేది. సో ఈ విధంగా మనం చూసుకోండి. ఒకవేళ నేను ఇక్కడ ఏజ్ ఈక్వల్ టు 58 అని ఇచ్చాను. ఇప్పుడు ఈక్వల్ టు అవుతుంది కాబట్టి మన ఫస్ట్ది ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ది వస్తుంది చూడండి, యూ విల్ గెట్ పెన్షన్. ఓకేనా. సో ఈ విధంగా వస్తుంది. ఒకవేళ ఏజ్ నేను 60 అని ఇచ్చాను అప్పుడు కూడా యూ విల్ గెట్ పెన్షన్. ఫస్ట్ స్టేట్మెంట్ అనేది వచ్చేస్తుంది. ఫస్ట్ కండిషన్ ఇఫ్ అనేది ట్రూ అవుతుంది కాబట్టి యూ విల్ గెట్ పెన్షన్. ఈ విధంగా మనం అయితే చూసుకోవాలి. సో ఇక్కడైతే బోర్డు పైన నేను బై మిస్టేక్ ఇక్కడ ఒకటే ఈక్వల్ టు పెట్టాను. జస్ట్ అసైన్మెంట్ అవుతుంది. ఈ విధంగా మనం ఏ విధంగా ఏజ్ ఈక్వల్ 60 ఆ విధంగా కాదు, ఇక్కడ రెండింటిని కంపేర్ చేయాలి. ఇప్పుడు మీ ఏజ్ నా ఏజ్ సేమా కాదా అన్నట్టు చూసుకోవాలి కదా. ఇప్పుడు నేను ఇక్కడ ఎంటర్ చేసిన 58 ఏజ్ అనేది ఈ 60కి ఈక్వల్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. అందుకోసం ఇక్కడ రెండు ఈక్వల్స్ ఉండాలి. ఓకేనా. ఇది అసైన్మెంట్ అవుతుంది. సో ఇది ఒకటి నేను మిస్టేక్ చేశాను. సో ఒకసారి బోర్డు పైన ఉన్నది ఎవరైనా డైరెక్ట్ ట్రై చేసి ఉంటే సారీ అండి. సో ఒకసారి రెక్టిఫై చేసుకోండి. తర్వాత నెస్టెడ్ ఇఫ్. నెస్టెడ్ ఇఫ్ గురించి ఇఫ్ చూసాం, ఎల్స్ చూసాం, ఎలిఫ్ చూసాం, నెస్టెడ్ ఇఫ్ చూద్దాం. సో నెస్టెడ్ ఇఫ్ వచ్చేసరికి ఇవన్నీ కామెంట్లో పెట్టేస్తున్నాను. సో ఇప్పుడు మనమైతే నెక్స్ట్ ఇఫ్ చూద్దాం. ఇఫ్ కండిషన్ ఇక్కడ ఫస్ట్ అవుటర్ ఇఫ్ ట్రూ అని ఇచ్చేస్తున్నాను. ప్రింట్ ప్రింట్ అవుటర్ ఇఫ్. ఇప్పుడు ఇఫ్ ఇది ఇన్నర్ ఇఫ్ కాబట్టి లోపల రా. ఇఫ్ దీని యొక్క కండిషన్ ట్రూ అయింది అనుకోండి, ప్రింట్ ఇన్నర్ ఇఫ్. ఓకేనా. దీని ఇన్నర్ యొక్క ఎల్స్, దీని యొక్క ఎల్స్, దీనికి స్టేట్ రాస్తున్నాం. ఓకే. సో ప్రింట్ ఇన్నర్ ఎల్స్. ఓకే. సో ఇక్కడ వరకు ఓకే. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ బయట అవుటర్ ఇఫ్ కి స్టేట్ గా రాసుకోవాలి అవుటర్ ఎల్స్ అనేది. సో ఎల్స్. ఓకేనా. సో ప్రింట్ అవుటర్ ఎల్స్. ఈ విధంగా ఇచ్చాను. సో ఇప్పుడు ఫస్ట్ అవుటర్ ఇఫ్ కండిషన్ ట్రూ కాదా చూస్తుంది. అది ఒకవేళ ఫాల్స్ అయింది అనుకోండి, ఇక్కడ డైరెక్ట్ ఈ అవుటర్ ఎల్స్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో ఇప్పుడు ట్రూ ఉంది, సో లోపలికి వెళ్తుంది. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ కండిషన్ ట్రూ ఉంది కాబట్టి అవుటర్ ఇఫ్ ఇన్నర్ ఇఫ్ రెండు కూడా వచ్చేసాయి చూడండి. అవుటర్ ఇఫ్ ఇన్నర్ ఇఫ్ రెండు కూడా వచ్చేసాయి. ఒకవేళ నేను ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇన్నర్ ఇఫ్ లో ఫాల్స్ ఇచ్చాను, ఇన్నర్ ఇఫ్ లో ఫాల్స్ ఇచ్చాను కండిషన్ అనేది. సో డైరెక్ట్ మనమే ఇచ్చేస్తున్నాం ట్రూ ఫాల్స్ అని ఇక్కడ. సో ఇక్కడ చూడండి మనకేంటి, ఇక్కడ చూడండి అవుటర్ ఇఫ్ వస్తుంది, ఇన్నర్ ఎల్స్ వస్తుంది. ఎందుకంటే ఈ కండిషన్ ట్రూ అయి లోపలికి వచ్చింది, ఈ కండిషన్ చెక్ అయింది ఇన్నర్ ఇఫ్. సో ఈ కండిషన్ ఫాల్స్ ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయితే ఏంటి ఎల్స్కి వెళ్తుంది. సో ఇన్నర్ ఎల్స్ అనేది అందుకే ఎగ్జిక్యూట్ అయింది. ఒకవేళ అవుటర్ ఇఫ్ ఫాల్స్ అయింది, మనకు అవుటర్ ఇఫ్ ఫాల్స్ అయింది అనుకోండి, అసలు నీకు లోపలికి వెళ్ళదు, ఇక డైరెక్ట్ అవుటర్ ఎల్స్కి వచ్చేస్తుంది. అవుటర్ ఎల్స్ అని ప్రింట్ అవుతుంది చూడండి ఇప్పుడు. సో అవుటర్ ఎల్స్ అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా అవుటర్ ఎల్స్ అయితే వచ్చేస్తుంది. సో చూసారు కదా, ఈ విధంగా మీరైతే కండిషనల్ స్టేట్మెంట్స్ ప్రాక్టీస్ చేసుకోండి. సో ఇక్కడ నేను చెప్తున్నాను కదా, ఒక మనం రెండింటి కంపేర్ చేస్తున్నాం కదా, ఏజ్ ఈక్వల్ 60, ఇక్కడ 58, రెండు డబుల్ ఈక్వల్ పెట్టుకోవాలి ఇక్కడ. ఓకేనా. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో నేను అక్కడ బై మిస్టేక్ బోర్డ్ పైన రాంగ్ రాశాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా. సో మళ్ళీ మీకు అది అలవాటు కాకూడదు ఆ విధంగా అయితే. సో ఇది మనకు కండిషనల్ స్టేట్మెంట్ గురించి.
సో ఇదంతా కూడా ఇఫ్, ఎల్స్, ఎలిఫ్, నెస్టెడ్ ఇఫ్ అన్ని కూడా ప్రాక్టీస్ చేసేయండి. ఒక ఇఫ్ లో ఇంకో ఇఫ్ రాస్తున్నాం కాబట్టి దీన్ని నెస్టెడ్ ఇఫ్ అన్నాం. ఓకేనా? సో ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.